Good afternoon, sir. Chapters గురించి ప్రత్యేకంగా వచ్చినటువంటి వారికి సాగరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు మేము ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఈరోజు మండలిలో వర్క్ చేస్తున్నటువంటి మమ్మల్ని ఈ రోజు ఏ ప్రభుత్వం అయితే గుర్తిస్తుంది అని అనుకున్నామో ఆ ప్రభుత్వం దృష్టిలో మేము లేకపోవడం అనేది చాలా విచిత్రకరమైనటువంటి విషయంగా మారిపోయింది. మొట్టమొదటి విషయం ఏంటంటే ఎన్హెచ్ఎం మండలంలో వర్క్ చేసిన మమ్మల్ని కోవిడ్ టైంలో ఎంతగానో గుర్తించి మమ్మల్ని సేవలు అందించినటువంటి మమ్మల్ని అందరినీ మాకు ఏదో ప్రాధాన్యత ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పేసి గత ప్రభుత్వం ఏదైతే ఉందో దాని ద్వారా మాకు చాలా అన్యాయం జరిగింది. 10 సంవత్సరాల పాలనలో ఉండి కూడా మమ్మల్ని ఏ రకంగా గుర్తించలేకపోయింది. ఏదైనా వాళ్ళకి ఇచ్చినటువంటి విలువ కూడా ఈరోజు మాకు స్టాఫ్ లేకుండా పోయింది. ముఖ్యంగా ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నాం. యూపీహెచ్ఓ, ఎంఎల్హెచ్పి, పిహెచ్సి సెంటర్స్, సబ్ సెంటర్స్, అట్లా ఏరియా హాస్పిటల్స్, డిఫరెంట్ హాస్పిటల్స్ వర్క్ చేస్తున్నాము. కానీ మాకు మాత్రం ఈ యొక్క గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో స్టాఫ్ నర్స్ పోస్టులు 5,204 పోస్టులను రిలీజ్ చేసింది. డిసెంబర్ 2022 రోజున నోటిఫికేషన్ వచ్చింది మాకు. కానీ ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిటర్న్ ఎగ్జామ్ ఆగస్టు 2న రాసాము. 43,000 మంది అప్లికేషన్ చేస్తే 38,000 మెంబర్స్ ని సో దాంట్లో క్వాలిఫికేషన్ అనేది కాదు కానీ 3 షిఫ్ట్స్ వైజ్ గా మాకు ఎగ్జామ్ కండక్ట్ చేశారండి. దాంట్లో ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్. సో ఫిబ్రవరి ఎగ్జామ్ పెట్టారు. నోటిఫికేషన్ లో మాకు నార్మలైజేషన్ అనేది పెట్టారు. సో దాని విషయంలో మేము ఏ రోజు కూడా అబ్జెక్షన్ చేయలేదు. అందరి రకంగానే మేము కూడా ఎగ్జామ్స్ రాసినాం. అండర్ సర్వీస్ లో ఉంటూ ఎగ్జామ్స్ రాసినాము. కానీ ఈ రోజు మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అండర్ సర్వీస్ లో ఉంటూ ఈ రోజు మేము అక్కడ కూర్చున్న నర్సులు దాదాపు 1,000-2,000 మంది అందరూ ఎన్హెచ్ఎం కారణంగా అందరూ అన్నదిలో మిగిలిపోయింది. ఎందుకు అని అంటే మేము రాసినటువంటి రాతలు కానీ మేము చదివినటువంటి చదువు, మేము ఇచ్చినటువంటి 10-20 ఏళ్ళ సర్వీసు ఈ రోజు వ్యతిరేకంగా మారిపోయింది. ఎందుకు అని అంటే మేము ఎగ్జామ్ రాసినాము, క్వాలిఫై మార్క్స్ కూడా ఉన్నాయి. రిజర్వేషన్ అని చెప్పేసి, జోన్లు అని చెప్పేసి డివైడ్ చేసి ఈ రోజు మమ్మల్ని అనాథలుగా మిగిలిపోయాము. మేము మాకంటే జూనియర్స్ వాళ్ళకి ఇప్పుడు ఫ్రెషర్స్ కాబట్టి మా ఇంట్లో చాలా నాలెడ్జ్ఫుల్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు రీచ్ అవ్వగలిగారు. సో మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఏం కోరుకున్నామంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్ట్ నర్సులందరికీ 80% వెయిటేజ్ ఇచ్చి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా వాళ్ళందరినీ రెగ్యులరైజేషన్ చేసిండ్రు. మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి పెట్టింది. కానీ సమాన పనికి సమాన వేతనము లేదు. మమ్మల్ని అసలు స్టాఫ్ నర్స్ లో గుర్తించలేదు. కాంట్రాక్ట్ చేసిన వారిని 1 year కింద తీసుకున్నారు. కోవిడ్ టైంలో యూజ్ చేసుకొని మమ్మల్ని అందరినీ అడిగోట్లో పడేసి కొంతమంది. సో అట్లాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొని ఎన్హెచ్ఎం మండలిలో వర్క్ చేస్తున్నాం. కానీ ఈ రోజు పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. మాకు సమస్య వచ్చిందంటే మేము ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. ఒక డిఎంహెచ్ఓ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలా, మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఎవరికి వెళ్ళాలా అనేది మాకు అర్థం కాని పరిస్థితి. క్వశ్చన్ మాత్రం మిగిలిపోయింది మా జీవితంలో. ఎందుకంటే మా సీనియర్స్ కి ఇట్లా రోడ్లపైకి వచ్చి కొట్లాడేంత పరిస్థితులు రాలేదు. ఎందుకంటే అప్పట్లో ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వేరు జరిగింది. సో 10 సంవత్సరాల తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చింది 2022లో. అది కూడా మెజారిటీ పోస్ట్ 5,024 పోస్టులు. సో ఇట్లా దాని ద్వారా ఏంటంటే మాకు జరిగిన నష్టం ఏంటంటే సర్వీస్ లో ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. జోనల్ వైజ్ గా కేటగిరీలు డివైడ్ చేసిండు. జోనల్ వైజ్ గా ఈ రోజు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎలా ఉన్నామో ఈ రోజు స్టాఫ్ నర్సులు అనేటటువంటి వారు అనేక ఉద్రిక్తత పొంది, అనేక నష్టాలు పొంది, అనేక ఇబ్బందులు, ఫ్యామిలీని, పిల్లల్ని అందరూ వదులుకొని పనిచేసాం. కానీ ఈ రోజు మమ్మల్ని ఎవరు గుర్తించలేకపోయారు. మాకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సభాముఖంగా మా యొక్క విన్నపం మీ ద్వారా వెళ్ళాలని చెప్పేసి ఇదొక మా యొక్క చిన్న ముందడుగన్నా దయతో ఏంటంటే మాకు నర్సింగ్ ఆఫీసర్స్కి ఏదైనా సమస్య వస్తే మేము ఎవరితో షేర్ చేసుకోవాలో మాకు ఇప్పటివరకు తెలియదు. సో ముఖ్యంగా ఒక్క అధికారిని అనేటటువంటి వారిని మాకు నియమించాలనేటటువంటి మా యొక్క డిమాండ్ అన్న ఇది. ఇంకొకటి ఏంటంటే
సో మా సీనియర్స్ పరిస్థితి ఏంటి, లేకపోతే ఇప్పుడు మేము సైన్స్ సర్వీస్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. ఏ సభాముఖంగా ప్రజా దర్బార్కి వెళ్ళినాము, కానీ అన్నగారికి ఈ విషయం తెలుసుంటే ఖచ్చితంగా 100% మమ్మల్ని స్పందించి మాకు ఏదో ఒక న్యాయం చేకూరుస్తారు. కానీ అన్నవరకు ఈ సమాచారం తీసుకెళ్ళలేదు. ఇది మాకు చాలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ప్రజా దర్బార్కి వెళ్ళినాము, డిఎంఈ ఆఫీస్ కి ముట్టడి చేసినాము, ధర్నా చేసినాము. ఈ నోటిఫికేషన్ ద్వారా మాకు చాలా అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ఫస్ట్ గుర్తించాలి అని చెప్పేసి మాట్లాడినాం. కానీ మాకు ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. సో డిఫరెంట్ కేసెస్ నుంచి ఈరోజు ఇంత కష్టపడి రావడానికి కారణం ఏంటంటే మాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి వారు ఈరోజు రెగ్యులర్ పట్టాలు తీసుకుంటున్నారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ లో ఉండి ఈరోజు మా పరిస్థితి శూన్యంగా మిగిలిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడి పోరాడి తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. సో నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ కాదు, సమ్ రిక్వెస్ట్ ఏంటంటే మా స్టాఫ్ నర్సుల మీద ఏదైతే ఉన్నామో మా బాధ్యతను, మా యొక్క నిర్బంధన ఏదైతే పని నిర్బంధన ఉందో దాన్ని గుర్తించి దయతో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని చెప్పేసి మా యొక్క కాంట్రాక్ట్ సిబ్బంది అందరి తరఫు నుంచి నేను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. దయతో ఈ యొక్క వార్తలను మీ ద్వారా తెలిస్తే, మీ వరకు వెళ్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. ఆ యొక్క కాన్ఫిడెన్స్ తో మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే చిన్న విషయము, వయోపరిమితి అనేది ఈరోజు 42 సంవత్సరాల 45 సంవత్సరాల అనేది ఏ జాబ్ లో కూడా క్లారిఫికేషన్ లేదు. సో ఏమేమి వాళ్ళకి 51 సంవత్సరాలు పెట్టింది, ఆ నోటిఫికేషన్ చేసుకోవడానికి నెక్స్ట్ మాకు ఎలిజిబిలిటీ లేదు. సో ఇప్పటితోనైనా ఇక్కడి వరకు ఉన్న కాంట్రాక్ట్ వాళ్ళందరినీ మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ మేమున్న ప్రాంతాలలోనే మమ్మల్ని స్థిరంగా ఉంచుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇంకా గురుకుల ప్రాంతాల్లో కూడా పనిచేస్తున్నాము, అనేక ప్రాంతాలలో పనిచేస్తున్నాము, కానీ మాకు ఎటువంటి గుర్తింపు లేదు. డాక్టర్ గారి పరిధిలో ఒక్కొక్కరు 740 మంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతున్నాము. వితౌట్ డాక్టర్ మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. దయతో మా సమస్యలన్నింటినీ గుర్తించి కంపల్సరీ మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారు అనేది మా యొక్క డిమాండ్. దయతో